ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సమ్మర్స్ వచ్చేస్తున్నాయి కదా, అందుకోసం ఐస్ క్రీమ్ మేకర్ లోనే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రోజు మనం యూజ్ చేస్తున్నాం అగారో వల్ల ఐస్ క్రీమ్ మేకర్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సమ్మర్ సీజన్ లో పిల్లలందరూ ఇష్టపడే ఈ ఐస్ క్రీమ్ ని చాలా ఈజీగా జస్ట్ 20 minutes లో మనం తయారు చేసుకోవచ్చు. దీనికి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. దీని అవుటర్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీని మీద అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లోపల పార్ట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట. ఒక అవుటర్ బౌల్ ఉంటుంది, లోపల ఇన్నర్ బౌల్ ఒకటి ఉంటుంది. ఇదేనమాట మెయిన్ మిషన్ అన్నది. ఇదేంటి అంటే మనం అట్లీస్ట్ 14 hours లేదా 12 hours మినిమం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఇందులో ఒక లిక్విడ్ ఉంటుందండి. ఆ లిక్విడ్ అనేది సాలిడ్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది అనమాట ఈ బౌల్ అన్నది. ఈ బౌల్ ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత జస్ట్ ఒక ఓవర్ నైట్ పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటది. మనం ఏ జ్యూస్ అయినా జస్ట్ 20 minutes లో ఐస్ క్రీమ్స్ అనేవి తయారు చేసేసుకోవచ్చు. అండ్ ఈ బౌల్ ఉంటుంది చూసారా, ఇది అవుటర్ బౌల్ అనమాట. దీంట్లోపలే మనం 12 hours ఫ్రీజ్ చేసుకున్న ఈ బౌల్ ని ఇలా పెట్టేసుకోవాలి. సెట్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. తర్వాత ఇది కూడా ఓపెన్ అయిపోతుంది, డిటాచ్ అయిపోతుంది. దీంట్లోని ఈ పెడల్ అన్న దాన్ని ఇలా పెట్టుకోవాలి. దాన్ని మనము ఇలా ఫిట్ చేసాలన్నమాట. ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ చేసుకోవడం. మనం ఇంట్లో ఏవైనా జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా ఉన్నాయంటే దాంట్లో కొంచెం క్రీమ్ కలిపేసి ఐస్ క్రీమ్స్ అనేవి చేసేసుకోవచ్చు అనమాట. బయట కొనేదానికన్నా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను చేస్తున్నాను వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అనమాట. జస్ట్ దీన్ని ప్లగ్ పిన్ కి ఇలా పెట్టేస్తారు, తర్వాత స్విచ్ ఆన్ చేస్తారు, పెడల్ మూవ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ నేను వాటర్ మెలన్ జ్యూస్ చేశాను, దాంట్లో కొంచెం పంచదార అండ్ కొంచెం మిల్క్, హెవీ క్రీమ్ యాడ్ చేశాను, అంతే. దట్స్ ఇట్. ఆ మూడు ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ మూడింటిని కలిపి నేను మన ఐస్ క్రీమ్ మేకర్ లో యాడ్ చేస్తున్నాను. పెడల్ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత, రొటేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాతే మీరు ఏదైనా జ్యూస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఆ పెడల్ కి మూవ్ అవ్వడం కొంచెం కష్టం అవ్వచ్చు. అందుకోసం అది మూవ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాతే మీరు జ్యూస్ అన్నది యాడ్ చేయాలి. ఇలా మీరు వెనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ, వాటర్ మిలన్, మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ తో మనం ఐస్ క్రీమ్ అన్నది చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పటికి నేను 6 to 7 minutes అయింది, అప్పుడే ఐస్ క్రీమ్ ఫామ్ అవ్వడం అన్నది స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, ఆఫ్టర్ 20 minutes ఇందులోని ఏంటి ఎక్కువ క్రీమ్ లేదు, మిల్క్ మేడ్ లేదు, అలాంటివి ఏవి స్వీట్నర్స్ ఏమి వేయలేదు. జస్ట్ మూడు ఇంగ్రీడియంట్స్ తో మన వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అన్నది రెడీ అయిపోయింది. చూసారు కదా, పర్ఫెక్ట్ గా అయింది. మీకు ఇంకా థిక్ గా కావాలి, ఇంకా స్ట్రాంగ్ గా గట్టిగా కావాలి అనుకుంటే ఇంకో 5 minutes పాటు మీరు రొటేట్ చేసుకోవచ్చు అనమాట. నాకు మరీ థిక్ గా కాదు, క్రీమీ ఐస్ క్రీమ్ అంటే మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు. అందుకోసం నేను 15 minutes లోనే ఆఫ్ చేస్తాను. 20 minutes చేసుకున్నాను అనుకోండి, ఇంకా బాగుంటది. అండ్ దాని తర్వాత హ్యాపీగా బౌల్స్ లోని మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసుకున్న ఫ్రెష్ ఐస్ క్రీమ్ మీరు ప్రతిరోజు హ్యాపీగా తినొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు వెనిలా ఐస్ క్రీమ్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. వెనిలా ఐస్ క్రీమ్ అయితే ఇంకా ఇంకా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీ. మీ ఇంట్లో అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ నేను ఇక్కడ మా మమ్మీది, మా బాబుది అండ్ మా ఆయనది అందరిది రియాక్షన్ అన్నది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది అని అందరూ అంటున్నారు. అండ్ మా ఆయనకి కూడా చాలా నచ్చింది. కుషాల్ స్పూన్ లాక్కుని వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు మనం చేద్దాం మిల్క్ మేడ్ తోని వెనిలా ఐస్ క్రీమ్ అనమాట. వెనిలా ఐస్ క్రీమ్ కి మనము ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే ఆ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు. ఇక్కడ హెవీ క్రీమ్ అన్నది నా దగ్గర లేదు, అందుకోసం నేను యూజ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్. ఒక 2 కప్పులు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. దాని తర్వాత 1 కప్పు మిల్క్ మేడ్ తీసుకున్నాను. 1 కప్ కదా, అజ్జాగా ఎంత అని వేస్తాను అంతే. దాని తర్వాత ఇందులో కొంచెం పాలు యాడ్ చేస్తాను. అండ్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులో ఉండవన్నీ టేస్టీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఆబ్వియస్లీ టేస్టీగానే వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. జస్ట్ 1 స్పూన్ కాదు కానీ 1/2 స్పూన్ ఇది యాడ్ చేశాను. తర్వాత కోల్డ్ మిల్క్ అన్నది యాడ్ చేశాను. ఇవన్నీ వేడిగా ఉండకుండా చూసుకోవాలి. అంటే పాలు యాడ్ చేసినప్పుడు అవన్నీ వేడిగా ఉండకూడదు, అట్లీస్ట్ రూమ్ టెంపరేచర్ లో ఉండాలి, లేదంటే చల్లగా ఉండాలి. చల్లగా ఉంటే ఏంటి, మన ఐస్ క్రీమ్ అనేది ఇంకా క్రీమీగా అవుతుంది. ఏదైనా ఒక బౌల్లో తీసుకోండి, లైక్ ఈజీగా మనం పోర్ చేసేటట్టుగా. సో మనది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన బౌల్ అన్నదాన్ని నేను 12 hours పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలాగా తిప్పామంటే అక్కడ లాక్ అయిపోద్ది అనమాట. తర్వాత ప్లగ్ పిన్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేయాలి, అప్పుడు పెడల్ మూవ్ అవ్వడం అన్నది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీద మనకి హోల్ కనిపిస్తుంది కదా, దీంట్లోంచి మనం తయారు చేసి ఉంచుకున్న క్రీమ్ అన్నదాన్ని యాడ్ చేసుకుందాం.
లేదా బ్యాటర్ అన్నదాన్ని యాడ్ చేసుకుందాం. స్లోగా యాడ్ చేసుకోండి, అప్పుడు పెడల్కి ఈజీ అవుతుంది అనమాట తిరగడానికి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 20 minutes పాటు మీరు దాన్ని చూస్తూ ఉండగా యమ్మీ క్రీమీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది. ఇది 5 minutes తర్వాత, ఇది 8 minutes తర్వాత. మనకి ఇల్లంతా చాలా చాలా మంచి స్మెల్ రావడం అవుతుంది. అండ్ ఎక్కువ వేసేయకూడదండి క్రీమ్ని, మనము కొంచెం యాడ్ చేసుకుంటే చాలు, అది బోల్డ్ అంత వచ్చేస్తుంది అనమాట. ఐస్ క్రీమ్ అయిన తర్వాత చాలా ఎక్కువ ఫుల్ అయిపోద్ది, ఈ బౌల్ మొత్తం నిండిపోయినంత అయిపోద్ది. లుక్ ఎట్ దట్, ఆఫ్టర్ 15 to 20 minutes తర్వాత మన యమీ క్రీమీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. మీరే చూడొచ్చు. ఇంకా మీకు గట్టిగా కావాలి అనుకుంటే ఇంకో 5 minutes పాటు తిప్పుకోవచ్చు. అది చాలా చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు జ్యూస్. అండ్ ఈ బౌల్ చాలా కూల్గా ఉంటుంది కాబట్టి దీన్ని తోమేయడం లాంటివి చేయొద్దు. సిలికాన్ స్పాచులా మాత్రమే యూజ్ చేయండి, లేదంటే ఆ బౌల్ మీద గీతలు పడిపోతాయి. గీతలు పడినా ఏంటంటే దాని లోపల ఉన్న లిక్విడ్కి మంచిది కాదు కదా, అందుకోసం సిలికాన్ స్పాచులాయే యూజ్ చేయండి. తర్వాత దీన్ని వెంటనే తోమేయకూడదండి, దీన్ని అలా వదిలేయండి కొంచెంసేపు అంటే ఒక రేపు ఉదయం వరకు అన్నది వదిలేయండి. ఆ లోపల ఉన్న లిక్విడ్ అన్నది మళ్ళీ మెల్ట్ అయిపోద్ది, నార్మల్గా అయిపోద్ది. అప్పుడు జాగ్రత్తగా ఒక స్పాంజ్తోని క్లీన్ చేసి మనం హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని మీద చాక్లెట్ సిరప్ లాంటివన్నీ యాడ్ చేసుకుని లేదా స్ప్రింక్లర్స్ యాడ్ చేసుకుని మీకు ఎలా నస్తే అలా తినొచ్చు అనమాట. దీన్ని అలాగే ఉంచండి, వెంటనే దాన్ని గోకేసి తీయడం లాంటివి చేయొద్దు, అది మన ప్రోడక్ట్ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ మీద నుంచి కొద్దిగా చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకుని తింటే ఆహా మజా వచ్చేస్తుంది. హోప్ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. చాలా చాలా తక్కువ ప్రైస్కి చాలా మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది. అండ్ మీ అందరూ తప్పకుండా తీసుకోవచ్చు అనమాట అగారో వాళ్ళ ఐస్ క్రీమ్ మేకర్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్.